హలో అమిగోస్, నా పేరు వెంకట్. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ స్మార్ట్స్ అండ్ వ్లాగ్స్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి మీ అందరికీ తెలిసిండేదే, మనమైతే MT-15 రివ్యూ అయితే చెప్పబోతున్నాము. సో దీంట్లో అయితే మనం A to Z MT-15 గురించి ఈ వీడియో మీరు చూసారంటే ఖచ్చితంగా మీకు MT-15 గురించి ప్రతి ఒక్క విషయం అయితే తెలుస్తుంది. సో దీంట్లో నేను ప్రైస్ మాట్లాడాను. సో డౌన్ పేమెంట్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది, సో ఈఎంఐస్ ఎంత ఉంటాయి, అలాగే మనకి దీంట్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, నెగిటివ్ పాయింట్స్ కూడా చాలానే ఉన్నాయి. సో పాజిటివ్ పాయింట్స్ కూడా ఇంకా ఎక్కువ ఉన్నాయి. సో ఈ ఇయర్కి అయితే ఎన్ని చేంజెస్ అయితే చేశారు ప్రతి ఒక్కటి అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే బైక్స్ గురించి, కార్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు, ఎంటర్టైనింగ్ వీడియోలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. వాళ్ళు కూడా బైక్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తెలుసుకుంటారు. ఇంకా మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే పెండింగ్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి అయితే వస్తాయి, కొద్దిగా టైం పడుతుంది. సో మీరు అడిగిన వీడియో అయితే రాకపోతే నేను క్షమించండి. సో ఖచ్చితంగా మీరు అడిగిన వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది. ఏమంటే దానికి కొద్దిగా టైం అయితే కావాలి. సో ప్రతి ఒక్క దానికి ఒక టైం, ఒక సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి నేనైతే ప్రతి ఒక్కటి అయితే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. సో ఇంకా మీకు ఏమైనా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేశారంటే ఖచ్చితంగా 100కి 100% నేనైతే వీడియోస్ చేసేకైతే ట్రై చేస్తాను. సో మ్యాక్సిమం నాతో అయినంత వరకు వీడియోస్ అయితే ఖచ్చితంగా చేస్తాను మీకోసము. సో నా కోసం మీరు చేయాల్సింది వచ్చేసి చిన్న సపోర్ట్ మాత్రమే. నాకు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేశారంటే చాలు. సో అదన్నమాట మ్యాటర్. నీట్గా క్లియర్గా అయితే తెలుసుకుందాం. మీకు ఎటువంటి సోది లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఈ బైక్లో నాకు చూస్తేనే నచ్చేది హెడ్ లైట్ అన్నమాట. చాలా అంటే చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు దీని హెడ్ లైట్కి. ఎందుకంటే ఆ హెడ్ లైట్తోనే దీనికి మంచి స్పోర్ట్స్ లుక్ అయితే వస్తుంది. ఒక అగ్రెసివ్ మాన్స్టర్ ఎలా ఉంటుందో అలాగైతే ఉంటుంది దీని హెడ్ లైట్ అనేది. మరి మీలో ఎంతమంది MT-15 లవర్స్ ఉన్నారు ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. నేను కూడా తెలుసుకుంటా ఎంతమంది ఉన్నారు. సో సరే, మనం ఫస్ట్ అయితే దీంట్లో కలర్స్ అయితే తెలుసుకుందాం అనమాట. సో ఫస్ట్ కలర్ వచ్చేసి మెటాలిక్ బ్లాక్ అనమాట మనం చూస్తున్న బైక్. సెకండ్ కలర్ వచ్చేసి ఐస్ ఫ్లవర్స్ మిలియర్ అనేది ఒక కలర్ అయితే ఉంది. సో థర్డ్ కలర్ వచ్చేసి రేసింగ్ బ్లూ అని అయితే ఉంది. ఫోర్త్ కలర్ వచ్చేసి K Armstrong స్కై బ్లూ కలర్. ముందుగా మనం అయితే ఈ బైక్ ఇంజన్ గురించి అయితే తెలుసుకుందాము. సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ అన్నమాట. 155cc BS7 SOHC ఇంజన్. ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ గురించి మాట్లాడుకున్నట్లయితే 18.4 PS at 10,000 RPM. అలాగే టార్క్ వచ్చేసరికి 14.1 న్యూటన్ మీటర్స్ at 7,500 RPM. ఈ బైక్ డ్రైవ్ టైప్ వచ్చేసి ట్రైన్ డ్రైవ్. స్పెషల్ గా ఈ బైక్ లో మనకి అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అయితే ప్రొవైడ్ చేశారు. మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. అలాగే ఈ బైక్ లో మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఈ బైక్ బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే డ్యూయల్ డిస్క్ విత్ డ్యూయల్ ఛానల్ ABS అయితే ప్రొవైడ్ చేశారు ఈసారి. ఫ్రంట్ డిస్క్ వచ్చేసి 282mm విత్ ABS. అలాగే రేర్ డిస్క్ వచ్చి 220mm విత్ ABS. ఇందులో చాసిస్ వచ్చేసి మనకి డెల్టా బాస్ చాసిస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ టైప్ ఆఫ్ చాసిస్ మనకి యమహాలో సూపర్ బైక్స్ ఉంటాయి కదా, సో దానికైతే ప్రొవైడ్ చేశారనమాట. సో ఈ చాసిస్ తో యూజ్ ఏంటంటే మనం హైవేస్ లో కూడా హై స్పీడ్ లో సో ఈజీగా బైక్ ని అయితే బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. సో మంచి చాసిస్ అని అయితే చెప్పుకోవచ్చు. స్పోర్ట్స్ బైక్ అయితే ఉంటుంది యమహాలో. నెక్స్ట్ దీని సస్పెన్షన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి 37mm USD గోల్డ్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో నాకు ఈ బైక్స్ లో నచ్చింది ఇదే, గోల్డ్ కలర్ లో అయితే ఇస్తారు సస్పెన్షన్ అనేది. సో చాలా స్టైల్ గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి రేర్ వచ్చేసి మనకి మోనోషాక్ అబ్జర్వర్ అయితే ఇచ్చారు. సో వచ్చేసి ఎల్లో కలర్ లో అయితే ఉంటుంది, కానీ అడ్జస్టబుల్ అయితే కాదు. ఇక టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 17 ఇంచ్ అలాయ్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు, ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. సో ఇవి వచ్చేసి మనం రేడియల్ టైర్స్ అనేది చెప్పుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి మనకి 100/80 సెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 140/70 సెక్షన్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వీళ్ళు టైర్స్ ఎందుకు ప్రొవైడ్ చేశారని చెప్తున్నారంటే, నేను వచ్చేసి వీళ్ళకు డౌట్ అయితే అడిగాను. సో ఫ్రంట్ సైడ్ మీరు 100 సెక్షన్ ప్రొవైడ్ చేసే వరకు 110 సెక్షన్ అయితే ప్రొవైడ్ చేయొచ్చు కదా అని. సో వీళ్ళు చెప్పిన రీజన్ వచ్చేసి మనకి టైర్ అనేది ఎంత వైడ్ అవుతుందో మనకి మైలేజ్ అయితే తగ్గిపోతుందని అయితే అంటున్నారు. సో ఈ బైక్ మైలేజ్ వచ్చేసి ప్రెసెంట్ అయితే మనకి 45 to 50 అయితే ఇస్తుందని అయితే కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. సో ఎవరితోనే MT-15 బైక్ ఉంటే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి ఎంత మైలేజ్ ఇస్తుందో. సో ఒకవేళ వైడ్ సైజ్ ఉండే టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారంటే సో మనకు ప్రెషర్ అనేది పెరిగి మైలేజ్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయని అయితే చెప్పారనమాట. సో ఒకవేళ అట్లా టైర్స్ అయితే ప్రొవైడ్ చేసింటే మనకి 35 to 40 మాత్రమే ఇచ్చేది బైక్ అనేది. సో ఇప్పుడు వచ్చేసి వీళ్ళు చెప్తున్నది అయితే 45 to 50 అయితే మైలేజ్ ఇస్తుంది అని అంటున్నారు. సో మీకే ఏమైనా తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి. ఒకవేళ మనకు కూడా MT-15 బైక్ చిక్కిందంటే ఖచ్చితంగా మైలేజ్ టెస్ట్ అయితే ఖచ్చితంగా చేద్దాం 100%. ఒకసారి ఈ బైక్ డైమెన్షన్స్ కూడా చెప్తా చూడండి. సో ఈ బైక్ లెంత్ వచ్చేసి మనకి 2015mm అయితే ఉంటుంది. అలాగే విడ్త్ వచ్చేసి మనకి 800mm అయితే ఉంటుంది. ఈ బైక్ లో మనకి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 170mm అయితే ప్రొవైడ్ చేశారు. సో మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పుకోవచ్చు.
చెప్పుకోవచ్చు. మ్యాక్సిమం మనకైతే స్పీడ్ బ్రేకర్స్ అయితే తగలవన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి దీని సీట్ హైట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 810 mm అయితే ఉంటుంది. నాకైతే యమహా బైక్స్ అయితే కొద్దిగా హైట్ అయితే అనిపించాయి. సో ఈ బైక్ అయితే మీరు ఖచ్చితంగా ఒకసారి షోరూమ్కి వెళ్ళైతే చెక్ చేసుకోండి. ఒకవేళ 5.6 హైట్ ఉండే వాళ్ళకైతే సో ఈజీగా అయితే సరిపోతుంది అన్నమాట బైక్ అనేది అయితే. సో నేను వచ్చేసి 5.9 అయితే ఉన్నాను. నేను ఎక్కి కూర్చున్నప్పుడు అయితే నాకు మంచి కంఫర్ట్ అయితే ఉంది బైక్ అయితే. సో మీరు కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. 5.6 కన్నా కొద్దిగా తక్కువ ఉంటే ఏమైనా ఇబ్బంది అవ్వచ్చు కొద్దిగా కాలు పెట్టుకునే చోట. సో మీరు వెళ్ళి అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి టెస్ట్ డ్రైవ్ కూడా చేయండి, వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు టెస్ట్ డ్రైవ్ అడిగితే. సో నెక్స్ట్ వచ్చేసి నాకు ఈ బైక్లో బాగా నచ్చిండేది దీని వెయిట్ అన్నమాట. చాలా అంటే చాలా లైట్ వెయిట్. నేను ఎక్కి చూసినప్పుడు కూడా నాకు అసలు చాలా అంటే చాలా లైట్ వెయిట్ అయితే అనిపించింది. అసలు బరువే లేదు బైక్ అయితే. సో జస్ట్ 141 kgs అయితే ఉంది బైక్ అంతే. సో చాలా లైట్గా ఉంది. ఈజీగా అయితే హ్యాండిల్ చేసుకోవచ్చు ఎవరైనా కానీ. సో బక్కకున్నా కూడా కొద్దిగా నీట్గా హ్యాండిల్ చేసుకోవచ్చు బైక్ని అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. డిజైన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో మనకి మెయిన్ థింగ్ లైట్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. దీంట్లో వచ్చేసి మనకి బై ఫంక్షన్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. విత్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. దీంట్లో మంచి విషయం నాకు అనిపించింది అయితే ప్రీవియస్ వర్షన్తో కంపేర్ చేసుకున్నట్లయితే మనకి ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంతకుముందు ఎల్ఈడి అయితే లేవు, బల్బు అయితే వచ్చేటివి మనకి హాలోజన్వి. సో మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి మనకి దీని టైల్ లైట్ కూడా సో ఎల్ఈడిదే ప్రొవైడ్ చేశారు. ఈ టైల్ లైట్కి అయితే చాలా మాడిఫికేషన్స్ అయితే చేయొచ్చు. సో మన దగ్గర MB50 బైక్ అయితే లేదు. సో కానీ మంచి మంచి మాడిఫికేషన్స్ అయితే చేయొచ్చు. మన ఆల్రెడీ యూట్యూబ్ వీడియోలో మనకైతే ఒకటి షార్ట్ వీడియో అయితే ప్రొవైడ్ చేసామన్నమాట. సో మంచిగా మాడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు ఈ బైక్కి. నెక్స్ట్ ఈ బైక్ డిస్ప్లే గురించి అయితే మాట్లాడదాము. ఫుల్లీ డిజిటల్ నెగిటివ్ ఎల్ఈడి కన్సోల్ అనమాట. సో నెగిటివ్ ఎల్ఈడి అంటే మనకు బ్లాక్ అండ్ వైట్లో అయితే వస్తుంది అనమాట, కొద్దిగా గ్రే కలర్లో అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బైక్లో నాకు గేర్ ఇండికేటర్ బాగా నచ్చింది. ఎందుకంటే చాలా పెద్ద సైజులో ఇచ్చారు గేర్ ఇండికేటర్ అయితే. అలాగే ఈ బైక్లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది, స్లిప్పర్ క్లచ్ ఉంటుంది, అలాగే బ్లూటూత్తో అయితే ప్రొవైడ్ చేశారు ఈ బైక్ని. సో మనమైతే వీళ్ళ యాప్ అయితే ఉంటుంది యమహా వై అని. సో దాంట్లో అయితే మనము ఈజీగా పేర్ చేసుకోవచ్చు బైక్ని అయితే. నెక్స్ట్ ఈ బైక్ ప్రైస్ గురించి అయితే చాలా మంది అయితే కామెంట్ చేశారు నాకు. దీని ఎగ్జాక్ట్ ప్రైస్ వచ్చేసి నేను ప్రెజెంట్ అయితే చెప్తున్నాను. మళ్ళీ ఒకవేళ మీరు షోరూమ్కి వెళ్ళేటప్పటికి ప్రైస్ అనేది ఇంక్రీజ్ కావచ్చు లేకుంటే డిక్రీజ్ కావచ్చు, అదైతే చెప్పలేము. నేను అయితే ప్రెజెంట్ ఉండే ప్రైస్ అయితే చెప్తున్నాను. సో ప్రెజెంట్ ఉండే ప్రైస్ వచ్చేసి మనకి 2,18,000 అయితే పడుతుంది. 2,18,000. సో 80 అన్నట్లున్నాను. సో 2,18,000 అయితే పడుతుంది ఈ బైక్ అయితే మనకి. సో దీనికి వచ్చేసి డౌన్ పేమెంట్ వచ్చేసి మనకి 60,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట డౌన్ పేమెంట్ వచ్చేసి. సో మీకు ఈ సివిల్ స్కోర్ని బట్టి మీకు ఈఎంఐస్ అయితే డిసైడ్ అవుతాయన్నమాట. ఒకసారి మీరు వాళ్ళని కాంటాక్ట్ కానీ, నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఏమైనా నెంబర్ ప్రొవైడ్ చేయకపోతే నాకైతే కామెంట్ చేయండి, మీకు నెంబర్ కూడా నేను పంపిస్తాను వాళ్ళది. సో వాళ్ళనైతే మీరు ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. సో అదన్నమాట ఈ బైక్ గురించి డీటెయిల్స్. మ్యాక్సిమం మీకైతే అర్థమైందనే అనుకుంటున్నాను. అలాగే దీంట్లో మనకి ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చారు. సో ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు మనం మొబైల్కి. సో ఇది కూడా ఒక మంచి విషయం అని అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనము దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే మాట్లాడాలి. సో ప్రతి బండిలో ఈ బైక్లోనే కాదు, ఏ బైక్ ప్రపంచంలో ఏ బండి అయినా తీసుకోండి, దాంట్లో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. సో నేను నెగిటివ్స్ చెప్పాను కదా అని MT-15 లవర్స్ అందరూ నాకు కామెంట్ చేయొద్దండి. నేను ఉండేవే చెప్పాను మీకు. మీరు కూడా ఒకసారి ఆలోచించుకొని అయితే ఈ బైక్ని అయితే తీసుకోండి. సో ఫస్ట్ మనకి ప్రోస్ అయితే చూసుకుందాం మనము. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి దీంట్లో 4 వాల్వ్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేశారు 155cc. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో ఇంజన్ కూడా చాలా స్మూత్ ఉంటుంది పర్ఫార్మెన్స్ అయితే. నేను మామూలుగా అయితే ఈ వర్షన్ తోలలేదు కానీ ముందు వర్షన్ అయితే తోలాను. చాలా స్మూత్ ఉంటాయి యమహా ఇంజన్స్ అనేటివి, చాలా బాగుంటాయి ఇంజన్స్ అనేటివి. సో ఈ బైక్ కూడా మంచి పవర్ఫుల్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ప్రజెంట్ ఉండే 155cc బైక్స్లో బెస్ట్ పవర్ఫుల్ బైక్ అనేది చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ పాయింట్ వచ్చేసి డ్యూయల్ ఛానల్ ABS అయితే ప్రొవైడ్ చేశారు. ముందు వర్షన్లో అయితే మనకి ముందు మోడల్లో సో డ్యూయల్ ఛానల్ అయితే లేదు, సింగిల్ ఛానల్ మాత్రమే ఉండేది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి ఆల్ ఎల్ఈడి లైట్స్ అనమాట. ప్రతి ఒక్కటి అయితే ఎల్ఈడి లైట్సే ప్రొవైడ్ చేశారు. ఎక్కడే కానీ మనకి హాలోజన్ కానీ లేకుంటే బల్బ్స్ కానీ ప్రొవైడ్ అయితే చేయలేదు. ప్రతి ఒక్కటి అయితే ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీంతో మనకి యూజ్ ఏంటంటే మనకి బ్యాటరీ కన్జంప్షన్ అయితే ఖచ్చితంగా తగ్గుతుంది. సో బ్యాటరీ అనేది లాంగ్ లైఫ్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనకి మెయిన్ పాయింట్ ట్రాక్షన్ కంట్రోల్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో మీలో చాలామందికి డౌట్ రావచ్చు ట్రాక్షన్ కంట్రోల్ అంటే ఏంది అని. సో మనము స్పీడ్ వీలీస్ చేస్తాం కదా. సో వీలీస్ చేసేటప్పుడు మనకు బురద అట్లాంటిది ఏమైనా ఉంటే బైక్ టైర్ అనేది బ్యాక్ టైర్ స్కిడ్ కాకుండా అయితే ఉంటుంది. సో దానికోసమే మనము ట్రాక్షన్ కంట్రోల్ అయితే వాడతామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మనకి మంచి విషయము రేడియల్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు, ట్యూబ్లెస్ టైర్స్. సో ఇది కూడా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. 155cc బండికి రేడియల్ టైర్స్ ప్రొవైడ్ చేశారు. అది కూడా మనకి
ట్యూబ్లెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ 6th పాయింట్ వచ్చేసి మనకి దీని మైలేజ్ అన్నమాట. సో కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నది వచ్చేసి 45 to 50 కిలోమీటర్స్ అయితే ఇస్తుందంట ఇది మైలేజ్. సో నాకైతే ఎగ్జాక్ట్ మైలేజ్ అయితే తెలియదు. ఒకవేళ నా ఫ్రెండ్స్ని కూడా నేను కనుక్కుంటాను. వీలైతే ఒక మంచి వీడియో అయితే చేద్దాం దాని మీద కూడా. నాకు తెలిసినంత వరకు ఇంకో 1 వీక్లో R15 మైలేజ్ వీడియో కూడా ఖచ్చితంగా వస్తుంది. సో నా ఫ్రెండ్ని అడిగాను, ఖచ్చితంగా ఇస్తానన్నాడు. సో అది కూడా చూద్దాము. నెక్స్ట్ దీని మైలేజ్ ఒక మంచి పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. నాకైతే ఇవి ప్రోస్ అనేది అనిపించాయి, మంచి మంచి విషయాలు ఈ బైక్లో ఉండేటివి బేసిక్వి. నెక్స్ట్ వచ్చేసి కాన్స్ గురించి అయితే మాట్లాడదాము. కాన్స్ కొద్దిగా తక్కువే ఉన్నాయి కానీ అన్ని బేసిక్ కాన్స్ అనమాట. ఒకసారి చూస్తా చూడండి దీంట్లో నెగిటివ్ పాయింట్స్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి నిస్సిన్ బ్రేక్ ప్యాడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు బ్యాక్ సైడ్. మనకి ఫ్రంట్ వచ్చేసి మనకి డిస్క్ బ్రేక్స్ వైబ్రీ అయితే ప్రొవైడ్ చేశారనమాట. వైబ్రీనే సేమ్ మనకి బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేసింటే బాగుంటుండే. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి నిస్సిన్ అని అయితే ఒకటి బ్రాండ్ అయితే ఉంటుంది, నార్మల్ బ్రాండ్, అదేం పెద్ద బ్రాండ్ ఏం కాదు. సో వైబ్రీ అనేవి చాలా మంచివి అన్నమాట. సో అవి ప్రొవైడ్ చేసింటే బాగుంటుండే. సో కొద్దిగా కాంప్రమైజ్ అయితే అయ్యారు ఈ విషయంలో, అదొక నెగిటివ్ పాయింట్ అయితే అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఫైబర్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో కొద్దిగా మెటల్ ట్యాంక్ ప్రొవైడ్ చేసి ఆ ప్రైస్ రేంజ్కి బాగుండు అని అయితే నాకు అనిపించింది. సో ప్రతి ఒక్కటి కొద్దిగా ప్రైస్ అయితే 155cc బండికి చాలా ఓవర్గా అయితే ఉంది. ప్రైస్ అయితే 2,18,000. సో మీకు ఆ బయటకు వచ్చేసరికి 2,20,000 ఈజీగా అయితే ఉంది బైక్ అయితే. సో కొద్దిగా మెటల్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేసిండే బాగుండు అని అయితే నాకైతే అనిపించింది, నా అభిప్రాయము. సో థర్డ్ వన్ వచ్చేసి నాకు వచ్చేసి ఈ టైర్స్ విషయం అయితే అనిపించింది అనమాట. టైర్స్ వచ్చేసి ఫ్రంట్ చాలా చిన్నగా అయితే ఇచ్చాడు. చెప్పాను కదా 100 సెక్షన్ మాత్రమే ఇచ్చాడని. సో ఒకవేళ వీళ్ళు చెప్పిన రీజన్ వచ్చేసి దాన్ని నేను అడిగింటే ఒకవేళ ఇంకా వెడల్పు చేసింటే మనకైతే మైలేజ్ తగ్గుతుందని అయితే అన్నారు. సో దాన్ని మనం ఏం చేయలేము. నెక్స్ట్ 4th పాయింట్ వచ్చేసి మనకి దీన్ని సీట్ అన్నమాట. చాలా చిన్న సీట్ అయితే ప్రొవైడ్ చేశారు. సింగిల్ పర్సన్ అయితే ఈజీగా రైడ్ చేసేయచ్చు, కానీ 2 పర్సెంట్ అయితే చాలా కష్టం అన్నమాట. ఇంకా ముగ్గురు అయితే అసలు ఇంపాసిబుల్, ముగ్గురు అయితే కూర్చోలేరు దాంట్లో. బక్కగా ఉండే వాళ్ళు కూర్చోవచ్చు కానీ కొద్దిగా లా ఉండే వాళ్ళు అయితే అసలు కూర్చోలేరు అనమాట. సో ఇద్దరు కూర్చుంటే చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది. చాలా పీరియన్ సీట్ అనేది చాలా చిన్నగా ఇచ్చారు. మేబీ స్పోర్ట్స్ లుక్ రావడం కోసం అయితే ఇచ్చారని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బైక్ కీస్ అనమాట. నాకు వచ్చేసి కీస్ కూడా కొద్దిగా నెగిటివ్ అని అయితే అనిపించింది. ఎందుకంటే మనకి కీస్ వచ్చేసి నార్మల్ కీసే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎప్పటి నుంచో వీళ్ళు నార్మల్ కీసే ప్రొవైడ్ చేస్తున్నారు. కొద్దిగా లేజర్ కట్ కీస్ ప్రొవైడ్ చేసింటే మనకి సో సేఫ్టీ అనేది ఇంకా పెరిగేదన్నమాట. సో కొద్దిగా బాగుండేది. అదొక నెగిటివ్ పాయింట్ అయితే అనిపించింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నాకు చిన్నదేది కానీ నేను మీకు చెప్పాల్సిందే. సో లెఫ్ట్ సైడ్ మనకు ఉంటుంది కదా హ్యాండిల్ బార్ దగ్గర స్విచ్చెస్, దాంట్లో వచ్చేసి మనకి వీళ్ళు హారన్ ఉండాల్సిండే చోట ఇండికేటర్స్ ప్రొవైడ్ చేశారు, ఇండికేటర్ స్విచ్ ప్రొవైడ్ చేశారు. ఇండికేటర్ స్విచ్ ఉండాల్సిన చోట హారన్ అయితే ప్రొవైడ్ చేశారు. కొద్దిగా అలవాటు అయితే కావాలి ఇది మనకి. పైన అయితే హారన్ ఉంటుంది, హారన్ కింద మనకి ఇండికేటర్ స్విచ్ అయితే ఉంటుంది. కొద్దిగా అలవాటు అయితే ఖచ్చితంగా కావాల్సినదే మనకి, లేకుంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే అవుతాం మనము. సో ఇవి మాత్రమే నాకైతే అనిపించింది అన్నమాట. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగానే ఉంది, అంత ఈజీగా అయితే తగలదు. సో నాకు అనిపించింది అయితే ఇదే అన్నమాట. నేను వచ్చేసి మీకు ఏం సజెస్ట్ చేస్తానంటే ఈ 2024లో తీసుకోవాలా వద్దా అంటే ఒకవేళ దీని బదులు మీరు ఇంకొద్ది ఖర్చు పెట్టుకునేటట్లయితే MT-15 లవర్స్కి అయితే నేనేం చెప్పను. ఒకవేళ యమహా కంపెనీలో ఏ బైక్ తీసుకోవాలా అని ఉండే వాళ్ళకైతే నేను చెప్తున్నాను, దీని బదులు మీరు R15M అయితే తీసుకోండి. అదొక 30,000 ఎక్కువ పడుతుంది అంతే. కానీ దీనికన్నా బెటర్ ఫీచర్స్ అయితే ఉన్నాయి దాంట్లో. క్విక్ షిఫ్టర్ ప్రతి ఒక్కటి అయితే చాలా బాగుంటాయి. అలాగే మనకి ఫుల్లీ LED కలర్ డిస్ప్లే TFT డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారనమాట. చాలా బాగున్నాయి దాంట్లో ఆప్షన్స్ కూడా. సో నాకైతే అది బెటర్ అనిపించింది దీనికన్నా కూడా. ఒక 20-30,000 పోయినా కూడా మనకైతే మంచి ఆప్షన్స్లో అయితే ఆ బైక్ అయితే వస్తుంది. సో ఇది నా ఒపీనియన్. మరి MT-15 లవర్స్, నేను MT-15 బాగలేదని అయితే చెప్పను. 155cc అది కూడా ఏం పెద్ద ఆప్షన్స్ కూడా లేవు. సో దానికి మనము 2,20,000 పెట్టాలంటే కొద్దిగా నెగిటివ్గా అనిపించి నేనైతే ఈ పాయింట్ అయితే చెప్తున్నాను. ఇంకా మిగతా అది మీ ఇష్టం అన్నమాట. సో మ్యాక్సిమం నాకు తెలిసినంతవరకు నేనైతే క్లియర్గానే చెప్పాను. ఒకవేళ ఏదైనా పాయింట్స్ మిస్ చేసింటే నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అయితే ఖచ్చితంగా మన ఛానల్లో ప్రతి వీక్ అయితే వస్తూనే ఉంటాయి. వీక్లీ 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ మధ్య, లాంగ్ వీడియోస్. అలాగే షార్ట్ వీడియోస్ డైలీ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ప్రతి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయన్నమాట. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే MT-15 ఎవరైతే తీసుకోవాలి అనుకుంటున్నారో సో వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అయితే అవుతుంది. ఇంకొక మంచి వీడియోతో మనమైతే మళ్ళీ కలుసుకుందాము. సో అంతవరకు నేను మీ వెంకట్ సైనింగ్ ఆఫ్. జై హింద్.